శ్రీ స్వామినారాయణ మందిరం హైదరాబాద్లో అన్ని భక్తుల కోసం ఒక శాంతి సింబల్గా నిలిచిన ఒక అందమైన హిందూ దేవాలయం. ఇది రసూల్పుర, విమాన్ నగర్, అర్జున్ నగర్ ప్రాంతంలో సికింద్రాబాద్లో ఉంది. ఇది భగవాన్ శ్రీ స్వామినారాయణ పవిత్ర ఆధ్యాత్మికమైన ప్రతిఫలించే నిర్మాణంగా ఆధారపడి ఉంది. భగవంతుని సేవకు మరియు మనుషుల శ్రేయస్సుకు అంకితం చేయబడ్డ ఈ దేవాలయం భోజ సన్యాసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామ్రాజ్యమైన సంస్కృతి మరియు సేవా ఉద్యమంగా పిలువబడే ఈ ఆలయం శ్రీ స్వామినారాయణ సంప్రదాయ బహుళ దేశాల శిఖర బద్ధ దేవాలయాలుగా నిర్మించి భక్తులకు ధ్యానం, ప్రార్థన, సంకీర్తన మరియు సేవలు నిర్వహించే కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. వీటిలో హైదరాబాద్ కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఈ మందిర నిర్మాణంలో వాస్తుశిల్పం ప్రకారమే దాని రూపొందించాయి. ప్రతి రాయి మరియు అలంకరణలో ఉన్న శివ, విష్ణు, స్వామినారాయణ, రాధాకృష్ణులు మరియు ఇతర దేవతా విగ్రహాలు భక్తి భావనను పెంపొందిస్తాయి. దేవాలయంలో ప్రత్యక్షంగా ఉన్న పింక్ శిల్ప రాయి మరియు తెల్ల మార్బుల్ వంటి శిలా పదార్థాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇవి దేవాలయానికి ఒక మహనాత్మకతమైనటువంటి శాంతియుత ఆధ్యాత్మికత అంకిత భావాన్ని అందిస్తాయి. ఇవి భారతీయ దేవాలయాల శిల్పకళలో చాలా ప్రసిద్ధమైన సాధనాలుగా ఉన్నాయి. స్వామినారాయణ మందిర శ్రేణిలో ప్రపంచంలో అనేక దేశాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా విస్తరించి ఉంది. వేలాది భక్తులను ఆకర్షిస్తున్న ఈ దేవాలయాలు, ఈ మందిరాల చరిత్ర, ఆధ్యాత్మికత విలువలు మరియు సేవా కార్యక్రమాలు సంస్థ మరియు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ దేవాలయాలు కేవలం స్థలం మాత్రమే కాకుండా ఇవి భక్తిని, సంతృప్తిని మరియు ఆధ్యాత్మికమైన సంకలనం కోసం ఒక సార్వత్రిక ప్రదేశంగా నిలిచింది. ప్రతి భక్తి ఇక్కడికి రావడానికి, ప్రార్థించడానికి మరియు శాంతిని అనుభవించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ చూసిన ప్రతి శిల్పము, ప్రతి ఒక్క గుడి నిర్మాణము చాలా అద్భుతంగా ఉంది. ఇది స్వామినారాయణ వారి నిజమైన కాలి గుర్తులు. అలాగే చూడండి, ప్రతిదీ ఎంత అందంగా ఉందో. వీళ్ళు వివరంగా చూపించిన దేవతా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ గుజరాత్కు సంబంధించిన దేవాలయాల నిర్మాణాలతో పోలి ఉంది. ఇది ఎంత అందంగా ఉందో ప్రతి మార్బుల్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. గర్భగుడిలో ఎంతో ప్రశాంతమైనటువంటి ఆ స్థలం గుళ్ళోకి వెళ్ళగానే మీకు ఒక భక్తిభావాన్ని కలిగిస్తుంది. అక్కడ ఉన్న స్వామినారాయణ విగ్రహం మరియు శివుడు అక్కడ అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 7:30కు జరిగే హారతి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మన నార్మల్గా జరిగే హారతుల కన్నా కొంచెం భిన్నంగా ఉండే ఈ హారతి చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా అందరూ